తక్కువగా తెలుసుకుంటారు. ఆయన చాలా ముందు చూపు చాలా ఎక్కువ ఉంటుంది ఆయనకి. ఆ ముందు చూపుతో ఈరోజు నియోజకవర్గ పరిధిలో మార్పులన్నీ కూడా తప్పకుండా గెలిచే గుర్రాలనే పెట్టాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు ఆయన. దాని మీద కొంతమందికి అసంతృప్తి ఉండొచ్చు. అదేవిధంగా ఇప్పుడు గతంలో ఎవరైతే ఎమ్మెల్యేలు చేశారో వాళ్ళేదో తక్కువ అని కాదు, వాళ్ళను కలుపుకొని ఇంకొకళ్ళు కూడా యాడ్ అయితే బాగుంటుందని చెప్పిన ఒక ఆలోచన కావచ్చు. ఆ నియోజకవర్గంలో వీళ్ళిద్దరు కలిస్తే ఇంకా బాగుంటుందని చెప్పిన కావచ్చు. అనేక రకాలుగా సమీకరణలతో చేసి ముందుకెళ్తున్నారు కాబట్టి గెలుస్తారని చెప్పి ఆయన ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఈరోజు ఫర్ సపోజ్ చంద్రబాబు ఉంటే కనుక ఆయన ప్రభుత్వ వ్యతిరేకత ఉందని చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ వ్యతిరేకత ఉందని చెప్తున్నాడు, ఈ పార్టీని ఓడించాలంటున్నాడు. మరి ఓడించాలనుకున్నప్పుడు ఎందుకు ఇన్ని పార్టీలతో పొత్తులు ఎందుకు? వాళ్ళకి ఒకే పార్టీతో పోటీ చేయొచ్చుగా. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఎవరికి ధైర్యం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించడానికి ఏ ఒక్కరికి కూడా దమ్ము లేదు. అందుకనే ఇటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు నాయుడు, ఇటు బీజేపీనా, ఇటు సిపిఐ, ఇటు సిపిఎం అన్ని పార్టీలు కలుపుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. దాని అర్థం ఏంటి? ఇక్కడ నాయకుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని మనం ఎదిరించే ధైర్యం లేదు కాబట్టి వీళ్ళు అందరూ కలిసి వస్తున్నారు. అందుకని ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, నాకు దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, మంచి చేసే ప్రజలు, మీకు మంచి చేస్తారు నాకు ఓటేయండి అని చెప్పే ముఖ్యమంత్రి ఎక్కడ చూసాం మనం. మీ ఇంటికి లబ్ధి జరిగితేనే, మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్తున్నాడు. అంతే తప్ప పవన్ కళ్యాణ్ లాగానే జగన్మోహన్ రెడ్డి గారు దించేయాలి, ఆయన్ని దించడానికి మీరు నాకు ఓటేయండి అని చెప్పని అడగడం అనేది అది